హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో 175th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి. వావ్, అంచెలంచెలుగా దీన్ని మాత్రం చాలా అంటే చాలా హైలైట్ అవుతూ వస్తుంది ఈ యొక్క స్టార్ మా పరివారం అనే ప్రోగ్రామ్. సో ఇద్దరు పాలేర్లను పెట్టుకొని మన శ్రీముఖి ఆడించే ఆట పాట మాట ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుంది అని కాదు, ఎప్పుడైనా మారచ్చు అన్నట్టుగా. సో ఒకే గేమ్ లాగా కాకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మంచిగా ఎంటర్టైన్ అయితే చేస్తూ ఉన్నారు. మంచి మంచి డ్యాన్సెస్ వేపిస్తూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. అందుకే ఇది అంచెలంచెలుగా సక్సెస్ అవుతూ వస్తూ ఉంది. ఇక 175 ఎపిసోడ్ స్పెషల్లో ఈసారి ప్రతి ఒక్కరు కూడా మంచిగా రెడీ అయిపోయి హ్యాపీగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు. ఇక వచ్చిన వాళ్ళతో మన వాళ్ళు ఎంత చక్కగా ఆడుకుంటున్నారంటే అంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇక మన కావ్య గారిని చూడగానే ప్రతి ఒక్కరికి కూడా హరి అయితే పంచ్ డైలాగులు అయితే చెప్పేస్తున్నారు. మన ఎపిసోడ్ ఎలాగైతే అంచెలంచెలుగా ఎదుగుతుందో కావ్య గారి అందం కూడా అంతే ఎక్కువ అవుతూ ఉంది అమ్మగారు అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఇక అవినాష్ వచ్చేసి అవును, ఆమె అందం అయితే పెరిగిపోతుంది కానీ నీ యొక్క కామెడీ మాత్రం అస్సలు పెరగట్లేదురా అని చెప్పేసి డైలాగులు అయితే కొడుతూ ఉంటారు. ఇక అమర్దీప్కి ఇంగ్లీష్ రాదన్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరూ ఏడిపిస్తూనే ఉంటారు. ఇక ఇంగ్లీష్లో ఎస్ వీ నీడ్ టు సెలబ్రేట్ 175 ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మా పరివారం దాన్ని చెప్పమంటే ఆ ఎస్ 75 అని ఏదో చెప్తూ ఉంటాడు. ఇక దాంతో మన అవినాష్ వచ్చేసి వీడికి ఇంగ్లీష్ రాదని ఎక్కిరిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రీతు చౌదరిని చూడగానే అందరికీ డేమానే గుర్తొస్తాడు కదా. అమ్మ మీ పెళ్ళెప్పుడు, లేకపోతే మీరు పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నారు, మేమంతా గుడికి వచ్చేస్తాము అని చెప్తూ ఉంటే అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఏంటి ఎవరి గురించి అంటే అదే నీకు డేమాన్కి పెళ్ళంట కదా అన్నట్టుగా మన శ్రీముఖి అయితే ఆట పట్టిస్తుంది. ఇక వాడిని అడిగితే వాడేమో అక్క ఏంటక్క లేదక్క అంటున్నాడు అని చెప్పి డేమాన్ పవన్ మాటల్ని ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేయడమే, ప్రతి ఒక్కరికి నవ్వు రావడమే ఇలా అయిపోతుందనమాట. ఇక రీతు చౌదరి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టబోతుంది ఈసారి స్టార్ మా పరివారంలో. ఇక మన ప్రియాంక వేసుకున్న డ్రెస్ని చూడగానే ప్రతి ఒక్కరికి కూడా ఫిష్ లాగా అనిపించింది అనమాట, సాగర్ కన్యలాగా. ఇక భలే ఉన్నావే నువ్వు ఈ డ్రెస్లో సాగర్ కన్యలాగా, ఆ ఫిష్ లాగా మూతి పెట్టు అని చెప్పగానే మన అవినాష్ అలాగా ఆ ఫేస్ అయితే పెట్టేసింది. వావ్, ఇది ఇంకా సూపర్గా ఉందని. కానీ ఇక హరి అయితే తనతో పాటు డ్యాన్స్ వేస్తూ ఉంటే అవినాష్కి మండిపోతుంది చూడండి. ఇక వీళ్ళంతా అయితే సెట్లో ఏదో కాలిన వాసన వస్తుంది అని చెప్పేసి అవినాష్ని ఏడిపిస్తూ ఉంటారనమాట. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక మన ఇమ్మాన్యుయల్ని చూడగానే మా తమ్ముళ్ళు జెమ్స్ అని చెప్పగానే ఇక ఆ తమ్ముళ్ళు లేరు అన్నయ్యలు లేరు పోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఇక వీళ్ళిద్దరిని డేమాన్ని అలాగే కళ్యాణ్ని జెమ్స్ అని చెప్పి పాపం మన ఇమ్మాన్యుయల్ మునిగిపోయాడు కదా. ఇక పాపం ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట. ఇక జెమ్స్ లేరు ఎవరు లేరు పోండ్రా నేను ఒక్కడనే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలా సరదాగా సాగిపోతుంది మన స్టార్ మా పరివారం. ఇక ఇమ్ముని చూడగానే మన కావ్య గారికి స్మైల్ అయితే వచ్చేసింది. ఇక వీళ్ళిద్దరు కూడా ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్ అయితే వేస్తూ ఉంటారు. ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా స్టార్ మా పరివారాన్ని చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.